హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలా సాగర్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు అయితే శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో రథోత్సవం. నేను ఉదయాన్నే అయితే ట్రైన్లో అయితే నెల్లూరుకి అయితే వెళ్తూ ఉన్నాను. మా ఊర్లో మనుబోలులో అయితే 6 గంటల 20 నిమిషాలకి అయితే విజయవాడ మెమో అయితే ఉంది. ఈ మెమోలో అయితే నేను నెల్లూరుకి అయితే వెళ్తున్నాను. ఈ మెమోలో వెళ్తే నాకైతే కరెక్ట్గా టైం సరిపోద్ది. శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అయితే రథోత్సవం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే గూడూరు విజయవాడ మెమో అనమాట. ఈ మెమో అయితే ఎక్కేసాను నేను. ఎగ్జాక్ట్గా 6 గంటల 20 నిమిషాలకి అయితే తీసేసాడు. 6 గంటల 18 నిమిషాలకి మనుబోలుకి వస్తుంది. 6 గంటల 20 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ ఏంటంటే 6 గంటల 20 నిమిషాలకి మనుబోలులో బయలుదేరి నెక్స్ట్ 6 గంటల 55 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో అయితే నెల్లూరుకి అయితే రీచ్ అయిపోతుంది. వేదాయపాలెం అయితే ఇప్పుడు రీచ్ అయిపోయినాను. వేదాయపాలెం తర్వాత సౌత్ వస్తుంది. ఇప్పుడైతే నెల్లూరు మెయిన్ అయితే రీచ్ అయిపోయాను. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ ఆలయం వద్దకు అయితే వెళ్తున్నాను. చూస్తున్నారు కదా, అది ఆలయం. ఈ ఆలయం ఏంటంటే శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయం. పెన్నా అనేది ఒడ్డునైతే ఉంటుంది. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా పెన్నా రివర్ అనమాట. పెన్నా రివర్ ఒడ్డునే ఆలయం ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది వెనక వైపు గోపురం. నేను ముందు వైపు నుంచి లోపలికి ఎంటర్ అయ్యాను. ఇదైతే శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయం నెల్లూరు నగరంలో ఉంటుందన్నమాట. ఇది మెయిన్ రాజగోపురం. శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి రాజగోపురం చాలా హైట్లో ఉంటుందన్నమాట. ఈ రంగనాథ స్వామివారి రాజగోపురం ఈరోజు అయితే రథోత్సవం అనమాట. శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు రథోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు అయితే ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఇప్పుడైతే మొత్తం రెడీ చేస్తూ ఉన్నారు. రథోత్సవం అయితే 8 గంటల 30 నిమిషాలకి అయితే స్టార్ట్ అవుతుంది. స్వామివారి ఆలయం దగ్గర నుంచి రంగనాయకులపేట వద్ద ఉన్నటువంటి రంగనాయకుల స్వామి గుడి ముందు అయితే గేట్ ఉంటుందన్నమాట, రైల్వే గేటు. ఆ గేటు వరకు అయితే ఈ రథం వెళ్తుంది. మళ్ళీ అక్కడి నుంచి అయితే మళ్ళీ వెనక్కి వచ్చి 4 గాల మండపం వరకు అయితే వెళ్తుంది. గుడి పక్కనే 4 గాల మండపం అని ఉంటుంది. అక్కడ వరకు అయితే ఈ రథం అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా, రథం అయితే స్టార్ట్ అయింది. భక్తులైతే అంగరంగ వైభవంగా రథోత్సవంలో పాల్గొని విజయవంతం చేశారు. రథాన్ని అయితే చాలామంది చూస్తూ ఉన్నారు. ఈ రథాన్ని అయితే లాగడం అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. యువకులు ఉత్సాహంగా అయితే ఈ రథోత్సవంలో పాల్గొని రథం లాగుతూ ఉన్నారు. చూస్తున్నారు కదా, కొన్ని వేల సంఖ్యలో అయితే ఈ రథోత్సవంలో పాల్గొంటారు. నెల్లూరు జిల్లాలో మొత్తం ఉన్నటువంటి ప్రజలైతే ఈ రథోత్సవం రోజైతే వచ్చేస్తారనమాట ఈ ఆలయం వద్దకు. చాలా అంగరంగ వైభవంగా అయితే ఈ రథోత్సవం అనేది జరుగుతూ ఉంది. మీరు చూడవచ్చు. ఈ వీధులు ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటాయి. మొత్తం అసలు పట్టవన్నమాట ఈ వీధులు. రథోత్సవం జరిగే రోజు చాలా అంగరంగ వైభవంగా అయితే శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి రథోత్సవం అయితే జరుగుతూ ఉంది. శ్రీ తలపగిరి రంగనాథ స్వామివారి ఆలయం చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం అనమాట. నెల్లూరు జిల్లాలోనే చాలా ప్రాచీనమైనటువంటి ఆలయం. పెన్నా నది ఒడ్డున ఉంటుంది. ఇదైతే రంగనాయకులపేట రైల్వే గేట్ అనమాట. చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడైతే వచ్చేస్తున్నారు. ఇక్కడ వరకు అయితే రథం వచ్చి ఇక్కడ నుంచి మళ్ళా చైన్స్ మారుస్తారనమాట. ముందు పక్కకి చైన్స్ తగిలిచ్చి స్వామివారిని కూడా మారుస్తారు అటువైపుకి. ఇక్కడ రథం తిరగదనమాట, ఇటు తిప్పేదానికి కుదరదు. అందువల్ల చైన్స్ అటువైపు మార్చి స్వామివారిని కూడా అటువైపు మారుస్తారు. ఇక్కడైతే చాలామంది భక్తులు ఉప్పు చల్లుతారు, మిరియాలు చల్లుతారు అనమాట రథంకి. అలాగే గుమ్మడికాయలు కూడా రథం కింద పెడతారు. ఇలాగా స్వామివారికి అయితే మొక్కులన్నీ సమర్పించుకుంటూ ఉంటారనమాట భక్తులు. చూస్తున్నారు కదా, రథోత్సవం అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. నేనైతే గేట్ వరకు అయితే రథోత్సవం లాగడం జరిగిందనమాట. రథం నేను కూడా లాగాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే నేను టెంపుల్ వద్దకు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కొంచెం సమయం పడుతుంది. చైన్స్ అన్ని మార్చి స్వామివారిని తిప్పుతారు. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్వామివారు రథోత్సవం జరిగేప్పుడైతే చాలా అంగరంగ వైభవంగా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడైతే డ్రమ్స్ కొడుతూ ఉన్నారు. అలాగే కేరళ డ్రమ్స్ కూడా పెట్టి ఉన్నారనమాట. ముందైతే ఈ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వెనకాల అయితే స్వామివారి రథోత్సవం ఉంటుంది. నేనైతే టెంపుల్లోకి వచ్చినాను ఇప్పుడు. చూస్తున్నారు కదా, భక్తులు అయితే నిండిపోయినారు, క్యూ లైన్స్. నేను ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల నాకు 5 నుంచి 10 నిమిషాల్లోనే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.